And today, while young generation, when they are coming into business, what are the mistakes they should avoid? Or somebody is already into business, what are the mistakes they have to take care? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో యంగ్ జనరేషన్ నాకు కనబడిన దాంట్లో అయితే ఫాస్ట్ స్లిప్పింగ్ ఒకటి ఒక పెద్ద మిస్టేక్. స్టార్ట్ చేసేస్తున్నారు బిజినెస్, ఫస్ట్ ఎస్టిమేషన్ ఉండే అంటే స్టార్టింగ్ స్టేజ్ లో బానే ఉంటుంది. 1 or 2 years దే సీ గుడ్ ప్రాఫిట్స్, దే లూజ్ ట్రాక్ ఆఫ్ ద కాస్ట్. పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసేయడము, లేకపోతే ఓవర్ అంబిషియస్ ఐడియాస్. సో కాస్ట్ చేతిలో నుంచి స్లిప్ అయిపోతుంది. రెవెన్యూ మార్జిన్స్ అలాగే ఉంటాయి, బట్ కాస్ట్ ఎక్కువైపోయేపటికి మీ మార్జిన్ ఉంటాయి. సో యూ షుడ్ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఆఫ్ యువర్ కాస్ట్. యంగ్ జనరేషన్ వచ్చింది దట్. రెండో ఆస్పెక్ట్ నేనేం చెప్తానంటే, టెక్నికల్ capability of your business never depend on anybody else other than you or your immediate. ఇప్పుడు నాకు రెస్టారెంట్ పెట్టాలని చాలా అంబిషన్ అండి, కానీ నాకు వంట గురించి ఓనమాలు కూడా తెలియదు. నా బిజినెస్ సస్టైన్ అవుతుందంటే డౌట్. ఎందుకంటే రెస్టారెంట్ కావాల్సిందే సరిగ్గా వంట చేసేవాళ్ళు, అది నా దగ్గర లేదు. దట్ బిజినెస్ ఇస్ డిపెండెంట్ ఆన్ సంబడి ఎల్స్, నాట్ మీ. ఇప్పుడు ఈ మధ్యన క్లౌడ్ కిచెన్స్ చాలా వచ్చేసాయండి, టెక్నాలజీ డ్రివెన్ కంపెనీ. బట్ క్లౌడ్ కిచెన్ ఇస్ అగైన్ ఎన్ని సస్టైన్ అవుతున్నాయి అంటే, క్లౌడ్ కిచెన్ నేనే చూసా చాలా మంది పెట్టి వెళ్ళిపోయారు. సో అక్కడ క్లౌడ్ కిచెన్ scope is there. So but what I am saying is, end of the day, the business you are starting, don't lose the technology, the inherent technology of the business, don't lose out of your hand. You should be the one who is holding the reins, not somebody else. Okay. అంటే ఇంకెవరి మీద డిపెండ్ అయ్యి, అంటే మా ఫ్రెండ్ ఉన్నాడండి, ఆయనకి ఫైనాన్స్ చాలా బాగా వచ్చు, సో నేను ఒక ఫైనాన్స్ కంపెనీ పెడుతున్నా, ఫండింగ్ అంతా నేను చేస్తాను, అది అవ్వదు సస్టైనబుల్. ఎందుకంటే బిజినెస్ ఆయనతో వెళ్ళిపోతుంది రేపొద్దున. చాలా మంది చేసే మిస్టేక్ కూడా అదే కదా. దట్ ఈస్ ద మిస్టేక్. ఆ బిజినెస్ కి ఏదైతే మెయిన్, అది ప్రమోటర్, డబ్బు పెట్టేవాడి దగ్గర నుంచి ఆ టెక్నాలజీ ఎక్కువ బయటకు. హీ హ్యాస్ టు హ్యావ్ ద రీన్స్ ఆఫ్ ద బిజినెస్. That is what it is. So you don't create dependencies on other persons. The business has to necessarily be dependent on you at large, if not fully at large.